ఒక 10 నిమిషాలు మగ్గనియ్యాలండి. చికెన్ అనేది మంచిగా ఉడికిపోవాలి. ఇంకా వాటర్ ఏమి వేసుకోకూడదు. మనం వేసిన పెరుగుతో అందులో వాటరు చికెన్లో వచ్చే వాటర్తో మంచిగా ఉడికిపోయిద్దండి. మూత వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకోవాలండి. మంచిగా ఉడికిపోతుందండి. ఇలా కొంచెం ఉడికాక ఒకసారి తిప్పి చూసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించాలండి. ఒకసారి మూత తీసి చూసుకోవాలి. ఇదిగో చక్కగా రెడీ అయిపోయిందండి. ఆయిల్ పైకి తేలిందంటే రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఆ ముక్కలన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా విడిగా పక్కకి తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనికి ఎసరు పోసుకోవాలి.